హైదరాబాద్ గాంధీ భవన్ లో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన తర్వాత 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీల వాస్తవాలు తెలియని పరిస్థితి ప్రజలకే కాదు, ప్రతిపక్షాలకు తెలియదు, ప్రజలకు తెలియదు. ఎన్ని జీవోలు ఇచ్చిర్రు, ఎన్ని చీకటి జీవోలు ఇచ్చిర్రు, ఎంత డబ్బు ఖర్చు పెట్టిర్రు అనే విషయం కూడా తెలియని పరిస్థితి ఉన్నటువంటి దాంట్లో మేము అధికారంలోకి వచ్చినాం. 65,000 అప్పున్న తెలంగాణలో 9 లక్షల పైచిలకు అప్పని తర్వాత తేలింది. మేమందరం 5 లక్షలు 4 లక్షలు అనుకున్నాం ఎన్నికల సమయంలో. ఎన్నోసార్లు సందర్భాలలో ఇదే ప్రెస్ మీట్లల్లో వాస్తవంగా ఎంత అప్పు ఉంది తెలంగాణకు అని తెలియని పరిస్థితిలో మేము ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చినాం. ప్రభుత్వంలోకి వచ్చిన 100 రోజులు మా మంత్రులు, ముఖ్యమంత్రి రోజు 18 గంటలు సెక్రటేరియట్ భవనంలో కూర్చొని అన్ని ప్రక్షాళనలు చేస్తే అప్పులు ప్రతి కుప్పలుగా తేలినాయి. ప్రతి శాఖల, విద్యుత్ శాఖల అప్పులే, పౌర సరఫరాల అప్పులే, ఇరిగేషన్ల అప్పులే. ఈ అప్పులన్నీ చూసుకుంటూ కూడా మాకు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలన్న పట్టుదలతో కొన్ని పథకాలను నెరవేర్చినాం. కోడున్న సమయంలో కూడా రేవంత్ రెడ్డి గారు ఆయన చెప్తాడు డిసెంబర్ నెలలోనే రుణమాఫీ చేస్తా అని చెప్పిరని. మరి మీరు ఏమైనా మిగిలిచ్చిపోతే కదా ప్రజలకు రుణమాఫీలు చేయనికే. రుణమాఫీ చేయాలంటే ఎన్ని వేల కోట్లు కావాలో నీకు తెలుసు, మాకంటే ఎక్కువ. ఎందుకంటే ఎగ్గొట్టిపోయింది మీరు. రైతులకు చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. ముఖ్యమంత్రి గారు పార్లమెంట్ ఎన్నికల సమయంలో భువనగిరి యాదాద్రిలో లక్ష్మీనరసింహ సాక్షిగా ఆగస్టు 15వ తారీఖు రుణమాఫీ చేస్తా అని చెప్పి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు దాని మీద ఆల్రెడీ ఒక నిర్మాత్మకమైన నిర్ణయం తీసుకొని చేస్తుర్రు. మీరు మళ్ళీ తప్పుదోవ పట్టించాలని ప్రజల్ని ప్రయత్నం చేస్తుర్రు. ఇకపోతే మీరు కనుక నిజంగానే రాష్ట్రాన్ని మంచిగా పాలించుండుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఓడిపోయేటోళ్ళు కాదు ఇంత దారుణంగా. ఇక మీ నాయకులు పక్క పార్టీలకు పోతుంటే నాయకుల్ని కాపాడాల్సిన అవసరం ఉంటే నువ్వు ఢిల్లీలో పోయి ఏం చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. మేము తీసుకోవాల్సిన అవసరం లేదు, మాకు అవసరమే లేదు. మాకు 64 మంది ఎమ్మెల్యేలు, కమ్యూనిస్ట్ 65 ఉన్నాయి. మీరు 10 ఏళ్ల పాలనల ఆత్మగౌరవం లేని పాలన, నాయకులకి ఆత్మగౌరవం లేని పరిస్థితి క్రియేట్ చేసిర్రు. భయభ్రాంతులకు గురి చేసి మీ కింద పనిచేయించుకురు ఎమ్మెల్యేలందరినీ. ఇలా మారేటోళ్ళను, ఇలా మారేటోళ్ళు కేవలం మీ మీద ఉన్నటువంటి ద్వేషం. వాళ్ళు గెలిచి కూడా ఏ రోజు వాళ్ళు స్వతంత్రంగా బతకలేదు. మీ కుటుంబ పాలనను నలిగి బతికిరు. ఈరోజు వాళ్ళకు అవకాశం వచ్చింది, తలెత్తుకొని బతకాలన్న ఆలోచనతోటి నియోజకవర్గంలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు 2 సార్లు గెలిచిరు మీ ప్రభుత్వంలో. ఏ రోజు కూడా వాళ్ళు ఒక ఎమ్మెల్యే స్థాయిగా ఉండలే. ఏ రోజు కూడా మీ ఫామ్ హౌస్కి పోవాలన్నా, సెక్రటేరియట్కి పోవాలన్నా, వాళ్ళ బాధలు చెప్పుకోనికి ఏడికి పోవాలన్నా, ముఖ్యమంత్రి ఎక్కడుంటాడో కూడా తెలియని పాలన నుంచి ఒకేసారిగా స్వేచ్ఛ అనే పాలన చూసిన తర్వాత ఈ నాయకులందరూ ఈరోజు స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలకు రావాలనుకుంటారు. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక మహాసముద్రం. మీ లెక్క ఇంత చిన్న బాయిలో ఉన్న పార్టీ కాదు, ఇది సముద్రం. దీంట్లో ఎన్నో చెరువులు వచ్చి కలుస్తుంటాయి. అది ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా వరదలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వచ్చి చెరువులన్నీ సముద్రంలో కలుస్తుంటాయి. మేము ఆ పనికి ఉండదు. మేము అన్కండిషనల్గా జాయిన్ అయ్యేటోళ్ళను వాళ్ళను భయభ్రాంతుల గురించి తీసుకోవట్లే. ఈరోజు భయభ్రాంతులు పెట్టి ఇవాళ వాళ్లకు ఏదో ఇష్టమని తీసుకోవట్లేదు. ముఖ్యమంత్రి గారే ప్రెస్ మీట్లో చెప్పిండు, కొత్తగా జాయిన్ అయ్యే ఎమ్మెల్యేలకు ఎవరికి మంత్రి పదవులు రావని కూడా చెప్పిండు. అంటే మేము ఏది కూడా కండిషనల్గా ఇస్తలేము జాయినింగ్స్కి. ఈ జాయినింగ్స్కి అన్నిటికీ కారణం నువ్వు, మీ నాయన హరీష్ రావు, మీరు అందరు ముగ్గురు చేయబట్టి ఈరోజు ఈ నాయకులందరూ బయటకు వస్తారు. 10 ఏళ్ల పాలన మీ నాయన కలవకపాయ ఎమ్మెల్యేలను. నీ దగ్గరికి వస్తే యువరాజు కంటే ఎక్కువ యాక్టింగ్ చేసివి. ఏ ఎమ్మెల్యే అన్న కష్టం చెప్పుకుందామన్నా, నష్టం చెప్పుకుందామన్నా మీ అయ్య దొరకకపాయ, సెక్రటేరియట్లు ఎవడు కూర్చోకపాయ, ప్రజా ఏంది ప్రగతి భవన్. అప్పట్లో ప్రగతి లేని ప్రగతి భవన్లో మనుషులే లేకపాయ. మరి ఎమ్మెల్యేలు ఎవరికి చెప్పుకోవాలి కష్టాలు? సరే గెలిచిర్రు, కడుపులో మండుతున్నా రగులుతున్నా మీ దగ్గర 10 ఏళ్ళు మీది కింద ఊడిగం చేసిర్రు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, కేసీఆర్ ముఖ్యమంత్రిగా నేను మీ మీడియా ద్వారా ఒకటి అడుగుతున్నా. ఈ 4-5 నెలలలో ప్రజలు ఏం గమనించారు చెప్పురు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి ఏడుంటుండు, ఆయన ఇంటికాడు ఉంటుండు. రోజు పొద్దున నాలాంటోడు పోయినా కానీ ఛాయ్ తాపించి మాట్లాడుతుండు. రోజు ఎమ్మెల్యేలు
అపాయింట్మెంట్ లేకుండా ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారి ఇంటికి పోవచ్చు, కావాలంటే మీరు సెక్యూరిటీ గారి దగ్గర పోయి అడగండి, అక్కడ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ని. ఎమ్మెల్యే వచ్చిందంటే డైరెక్ట్ ఎంట్రీ ఇస్తాడు. ఇక్కడ నాకు తెలిసి చాలామంది రేవంత్ రెడ్డి గారు ఇంటికి ఇక్కడ పోయిన ప్రెస్ మిత్రుల్లో పోయిరు. ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజలు గెలిపించబడ్డ నాయకులకు ముఖ్యమంత్రి గారి దగ్గర అపాయింట్మెంట్ అవసరం లేదు. ఒక గంట లేటుగా కలవచ్చు, ఆయన ఏదైనా మీటింగ్లు ఉంటే తప్ప ఆయన ఎవ్వరిని కూడా ఆపడు. ఎందుకంటే ప్రజలు గెలిపించిందే ప్రజా సమస్యలు పరిష్కరించడానికి, ముఖ్యమంత్రి అయ్యిందే ప్రజల సమస్యలు పరిష్కరించడానికి. ఈరోజు 6 గ్యారెంటీలు ఇచ్చింది వాస్తవం, 6 గ్యారెంటీలు నెరవేర్చాలన్న పట్టుదలతో ఉంది వాస్తవం. దీనికోసం మేము రాత్రి పగలు తర్జన పడుతున్నాం. అడ్డగోలుగా దండుకొని పోయిర్రు కుటుంబ పాలన. మరి దీన్ని గాడికెక్కించే ప్రయత్నంలోనే ఈరోజు రేవంత్ రెడ్డి గారు, మంత్రులు అందరు పనిచేస్తారు. ఇవాళ ఎటు దొయ్యక ఇటు పోయే ఎమ్మెల్యేలను కాపాడుకోలేక ఎమ్మెల్యేలను ఏం తోచక ఢిల్లీలో దాచుకొని ప్రెస్ మీట్ పెడుతున్నారు. పెట్టి ఇక్కడనే పెట్టి ఓపెన్ చర్చకు రండి. మేము తీసుకుంటున్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మీ వాళ్ళే కదా. మీరు మీటింగ్కి పిలిస్తే కూడా రాని దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వస్తుంది? మీరు మన మీటింగ్కి పిలిస్తే కూడా మీ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు మీటింగ్కి వచ్చి మీకు మా కష్ట నష్టాలు ఇట్లున్నాయని చెప్పుకునే పరిస్థితి కూడా లేదంటే వాళ్ళు ఎంత బాధలలో మీరు అర్థం చేసుకోరు. అట్లీస్ట్ చర్చ అయితే జరగాలి కదా మీ పార్టీలో. మీ మీద ఎంత భక్తి, ఎంత గౌరవం, మీ 10 ఏళ్ల పాలన మీద మీ మీద ఎంత అది ఉందో అర్థమవుతుంది ప్రజలకు. ఇవాళ ఎంతమంది మీరు చూస్తుందే కాదు, ఇంకా చాలామంది ప్రజాప్రతినిధులు గెలిచిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు, మీ పార్టీలో క్రియాశీలకంగా ఉద్యమాలలో పాల్గొన్న వాళ్ళు, 10 సంవత్సరాలు మీ ఎమ్మటి వెనుదండ ఉన్న వాళ్ళు చాలామంది కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రావాలనుకుంటారు. ఎందుకంటే ప్రతి నాయకుడు కూడా స్వేచ్ఛ కావాలని కోరుకుంటాడు. ప్రజలు స్వేచ్ఛ ఎట్లయితే కోరుకుంటారో నాయకులు కూడా స్వేచ్ఛ కావాలని కోరుకుంటారు. ఇవాళ నేను గెలిచిన పార్లమెంట్ ఎంపీగా నా దగ్గరికి 100 మంది వస్తారు. అవి పరిష్కారం చేసిన రోజే నేను ఒక నాయకుడిని అవుతా. పరిష్కార దిశగా నేను పోవాలంటే ఎవరికో ఒకరికి నాకు సమస్యలు చెప్పుకోవాలి కదా, నా ప్రజల సమస్యలు. గత ప్రభుత్వంలో మీ ఎమ్మెల్యేలు వాళ్ళ ప్రజల సమస్యలు చెప్పుకోవడానికి కూడా ముఖ్యమంత్రి దొరకని పరిస్థితుల రాజకీయం చేసి ఈరోజు అంతా అయిపోయిన తర్వాత ఈ ఏడుపులు పడబొబ్బలు అవసరమా? రాహుల్ గాంధీ గారు ఆస్కార్ యాక్టింగ్ చేస్తుండా? రాహుల్ గాంధీ గారు అవును, రాహుల్ గాంధీ గారు ఈరోజు అపోజిషన్ పార్టీ లీడర్గా 232 మంది ఎంపీలకు ఈరోజు ఆయన బాధ్యత ఉంది ఆయన మీద. ఆయన మొన్ననే మీరు చూసిరు పార్లమెంట్లో బ్రహ్మాండంగా మాట్లాడారు ప్రజా సమస్యల మీద. ప్రజలు ఏమనుకుంటారు? గత 10 ఏళ్ల ప్రభుత్వంలో రాహుల్ గాంధీ గారు కశ్మీర్ నుంచి కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా 4000 చిల్లర కిలోమీటర్లు నడిచి ప్రజల వాస్తవంగా ఏం జరుగుతుంది, ప్రతి క్షేత్రస్థాయిలో ఏమవుతుందో తెలుసుకున్నటువంటి నాయకుడు రాహుల్ గాంధీ. నరేంద్ర మోడీ 4 గోడల మధ్యన చెప్పే ముచ్చట ప్రెసిడెంట్ గారు బీజేపీ రాసి ఇచ్చినటువంటి వినతి పత్రం ప్రెసిడెంట్ గారు చదవడాన్ని సహించలేక వాస్తవ పరిస్థితులను రాహుల్ గాంధీ గారు మొన్న పార్లమెంట్లో మాట్లాడటం జరిగింది. ప్రెసిడెన్షియల్ స్పీచ్ మీద మాట్లాడినప్పుడు దాన్ని తట్టుకోలేక దాన్ని హిందుత్వాన్ని వైపు మల్పించి బీజేపీ వాళ్ళు రాహుల్ గాంధీని హిందువులను తిడుతుండని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తారు. ఆ స్పీచ్ మొత్తం వినండి. ఇక్కడ హిందువులను తిట్టిండా? కేవలం శివుడైనా బుద్ధుడైనా అల్లా అయినా ఎవరైనా కానీ అహింసను కోరుకోరు అనే విషయాన్ని చెప్పబోయింది తప్ప, హింసను కోరుకోరు అని చెప్పబోయిందే తప్ప దాన్ని తప్పుడు విధంగా హౌస్లో ప్రొజెక్ట్ చేయడమే కాకుండా ఆయన స్పీచ్ మాట్లాడేటప్పుడు కూడా 20 సార్లు స్పీకర్ డిస్టర్బెన్స్ చేసి వేరే వాళ్ళకు మైక్రోఫోన్ ఇచ్చింది. అంతకుముందు ఉదయం అనురాగ్ ఠాకూర్ గారు మాట్లాడేటప్పుడైనా, ఆ సుష్మా స్వరాజ్ గారు కూతురు మాట్లాడేటప్పుడైనా, ఎవ్వరు మాట్లాడేటప్పుడైనా వేరే అపోజిషన్ పార్టీ లీడర్ లేదన్నా చెప్పుదామన్నా కానీ మైక్ ఆన్ చేయని పరిస్థితి. స్పీకర్ కూడా 543 మంది ఎంపీలకు ఒక్కడే స్పీకరు, అందరు ఎంపీలు ఆయనకు సమానమన్న ఆలోచన లేడు. ప్రధానమంత్రి కూడా భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు ప్రధానమంత్రి అన్న విషయమే మర్చిపోయింది 10 ఏళ్ల నుంచి. కేవలం గుజరాత్కి ముఖ్యమంత్రిగా వచ్చి ఇంకా గుజరాత్కే ప్రధానమంత్రిగా పనిచేస్తున్నట్టుగా కనపడుతుంది నాకు. సో కేటీఆర్ గారు, మీరైనా బీజేపీ అయినా, బీజేపీ కొంచెంలో తప్పించుకుంది ఈసారి. అబ్కీ బార్ 400 అన్నాడు, 240 లాగిండు. ఈ వచ్చేసారి 100 కూడా దాటే పరిస్థితి లేడు. ఆయన కూడా మీ బ్యాచ్లో జాయిన్ అవుతాడు. మీరు అందరు కలిసి బ్రహ్మాండమైనటువంటి ఏమంటారు తీర్థయాత్రలకు పోయి మీరు చింతన బయటకు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి రాహుల్ గాంధీ గారు ఆస్కార్ యాక్టర్ గారు,
ఈ భారతదేశం మొత్తంలో #1 యాక్టర్ ఏకపాత్రాభినయం చేయగల నాయకుడు అంటే కేసీఆర్ ఒకప్పుడు. ఎందుకంటే వన్ మ్యాన్ షో, వన్ మ్యాన్ యాక్టింగ్. మేము ప్రజాస్వామ్య పార్టీ, మా దగ్గర యాక్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. మేము అందరి ఆలోచనల మేరకే మాట్లాడతాం, అందరి ఆలోచనల మేరకే పనిచేస్తాం. మా దగ్గర గెలిచిన